పెళ్లి చేసుకున్న వ్యక్తితో కలిసి కాపురం చేయలేక హనీమూన్ పేరుతో మరో రాష్ట్రానికి తీసుకెళ్లి ప్రియుడి చేత హత్య చేయించింది ఓ యువతి. మేఘాలయలో జరిగిన ఈ హనీమూన్ మర్డర్ కేసుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం ఎందుకు, ఆ తర్వాత హత్యలు చేయడం ఎందుకంటూ అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇది జరిగి నెల రోజులు గడవక ముందే అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన కొత్త పెళ్లి కొడుకు తేజేశ్వర్ 5 రోజుల తర్వాత విగతజీవిగా కనిపించాడు. ఇతడు కూడా రాజా రఘువంశీలాగే భార్య ఆమె ప్రియుడి వల్లే ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరి హత్యలకు 15 రోజులు గడువు ఉన్నా రాజా రఘువంశీకి మించిన ట్విస్టులు తేజేశ్వర్ లైఫ్లో ఉన్నాయి. రాయి వచ్చి అద్దం మీద పడ్డా, అద్దం వచ్చి రాయి మీద పడ్డా పగిలేది అద్దమే. పాపం సర్వేయర్గా పనిచేసే తేజేశ్వర్కి ఈ విషయం తెలియక ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళంటే చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానంటూ ఇంట్లో పట్టుపట్టాడు. అమ్మా నాన్నలు జాగ్రత్తలు చెప్పినా వాటిని పెడచెవిన పెట్టాడు. కొడుకు ఇష్టం కాదనలేక ఆ తల్లిదండ్రులు కూడా పెళ్లి ఒప్పుకున్నారు. ఫిబ్రవరి 13న తేజేశ్వర్ ఇష్టపడ్డ ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఆ అమ్మాయి మెడలో 3 ముళ్లు వేసేందుకు తేజేశ్వర్ సిద్ధమవుతూ ఉండగా ఫిబ్రవరి 8న పెళ్లి కూతురు వెళ్లిపోయింది. విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులను తేజేశ్వర్ పేరెంట్స్ నిలదీశారు. దీంతో పెళ్లి వద్దనుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పెళ్లి చేసుకునేలాగా పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. అప్పటితో అంతా సద్దుమణిగిందనుకున్నారు తేజేశ్వర్ పేరెంట్స్. కానీ సీన్ రివర్స్ అయింది. ఒప్పందం చేసుకున్న తర్వాత తిరిగి తేజేశ్వర్కి ఐశ్వర్యకి మళ్లీ మాటలు కలిశాయి. తేజేశ్వర్కి ఫోన్ చేసి తనకున్న ఇబ్బందులు చెప్పగానే వెంటనే కర్నూలు బయలుదేరి వెళ్లాడు. ఐశ్వర్యకి నేనున్నానంటూ ధైర్యం చెప్పాడు. ఇక అప్పటి నుంచి ప్రేమ కథ మళ్లీ మొదలు. ఆమెను బైక్ పై ఎక్కించుకొని షికారులు తిరిగారు. ఇది గమనించిన తేజేశ్వర్ బంధువులు అతని పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. కొడుక్కి వాళ్ళు మళ్లీ నచ్చచెప్పారు. అమ్మాయి అంత మంచిది కాదని వదిలేసుకోమని సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్య శపథం చేశాడు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మాట వినకుండా మే 17వ తేదీన బీచుపల్లిలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయిని తన సొంత ఇంటికి తీసుకొచ్చాడు. పెళ్లై సరిగ్గా నెల రోజులకే అంటే జూన్ 15న తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. ఆ రోజు మధ్యాహ్నం తేజేశ్వర్కి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఒక పొలం సర్వే చేయాలి, అర్జెంటుగా రావాలి అంటూ ఎవరో ఫోన్ చేయడంతో బయటకు వెళ్లాడు. ఎంతసేపు అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. కంగారు పడి ఊరంతా వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. చివరకు వారి ఆందోళనే నిజమైంది. నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం దొరికింది. తేజేశ్వర్ మరణ వార్త తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మాయి పెళ్లికి ముందు వ్యవహారం నడిపిన వ్యక్తి సాయంతోనే ఈ హత్య చేయించినట్టు ఆరోపించారు. ఇక క్రైమ్ స్టోరీలో అసలు విషయం రివీల్ చేస్తే జనాలు షాక్ అవ్వడం ఖాయం. రఘువంశీ కేసులో సోనం మాత్రమే స్కెచ్ వేస్తే తేజేశ్వర్కి మాత్రం అడిషనల్ గా అతని అత్త కూడా తోడైంది. ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత వీరిద్దరికీ తోడు నీడిగా నిలిచిన ఒక బ్యాంక్ ఉద్యోగి ఈ మర్డర్కి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కర్నూలులోని ఓ బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్న తిరుమల్ రావుకి అదే బ్యాంక్లో స్వీపర్ జాబ్ చేస్తున్న సుజాత మధ్య చాన్నాలుగా ఎఫ్ఐఆర్ నడుస్తుంది. అది కంటిన్యూ చేస్తూనే ఆమె కూతురు ఐశ్వర్యను కూడా వల్లో వేసుకున్నాడు. అతనితో రిలేషన్ కొనసాగిస్తూనే తేజేశ్వర్ని పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక కూడా బ్యాంక్ మేనేజర్తో నిత్యం ఫోన్లో చాటింగ్, కాల్స్తో బిజీగా ఉంటుందని తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతమవుతుందని హత్యకు పథకం పండినట్లు సమాచారం. తేజేశ్వర్ను హతమార్చాలని ఐశ్వర్య, తల్లి సుజాత కలిసి తిరుమల రావుకు పథకం పన్నారు. ల్యాండ్ సర్వే చేయించాలని కొంతమంది కిరాయి రౌడీల చేత సుపారీ ఇచ్చి తేజేశ్వర్ను కర్నూలుకు రప్పించారు. 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాల్లో ఆ రౌడీలు తేజేశ్వర్ను కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పడేశారు. తేజేశ్వర్ కనిపించకపోవడంతో అతని సోదరుడు తేజవర్ధన్ 5 రోజుల క్రితం గద్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం శనివారం కర్నూలుకు వచ్చి విచారించారు.